అందుకని దావీదు అంటున్నాడు, అయ్యా వ్యర్థమైన వాటిని అలా చూడకుండా నా నేత్రాలని, దేవుడు చెప్తున్నాడు నీ కన్నే నీ దేహానికి మరి దీపమై ఉంది కాబట్టి దాన్ని ఎప్పుడు కూడా చెడ్డదాన్ని అలా చూసే ప్రయత్నం నువ్వు చేయగాని దాన్ని తేటగా ఉంచాలి. ఇలా మనం చిన్న శ్రమ రాగానే, చిన్న కష్టం రాగానే దేవుని ముందు నిలబడలేకపోతాను గల కారణం ఏంటంటే మనం దేవుని మీద పూర్తి నమ్మకం గలవారుగా లేవండి, విశ్వాసం గలవారుగా లేం. మన పితరులను అనేక మందిని చూసినప్పుడు ఎస్తేరుకి కష్టం వచ్చింది, విశ్వాసంతో నిలబడ్డదే. అబ్రహాముకు కష్టం వచ్చింది, విశ్వాసంతో నిలబడ్డాడు. నోవాహుకు కష్టం వచ్చింది, నిందారహితుడిగా జీవించాడు. కానీ లోకాన్ని మెప్పించాలని ప్రయత్నం చేసిన యోధా అవ్వచ్చు, సౌలు అవ్వచ్చు, సొలొమోన్ అవ్వచ్చు, సంసోను లాంటి బలాజ్యుడు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా నేల కూలిపోతాను గల కారణము ఎవరి మీద నమ్మకంతో, ఎవరి మీద విశ్వాసంతో లేరంటే దేవుడి మీద నమ్మకంతో, దేవుడి మీద విశ్వాసంతో లేకుండా వారి స్వంత బలాన్ని నమ్ముకున్న వారిగా.